డిమాండ్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎదురు చూపులతోని మేము అలసిపోయినాము, మా కుటుంబాలు నలిగిపోతున్నాయి, పిల్లలు సఫర్ అవుతున్నారు, సైకలాజికల్ గా డిస్టర్బ్ అయిపోతున్నాము, డిప్రెషన్ కి గురవుతున్నాం. కాబట్టి కొంచెం తొందరగా, ఎంత తొందరగా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారో అంత తొందరగా పోస్టింగ్ ఇవ్వండి. మేము కూడా మా ఉద్యోగాలు సంతోషంగా చేసుకుంటాం, మా కుటుంబం సంతోషంగా ఉంటుంది, రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. 9,000 అంటే నాట్ ఈస్ తక్కువ కదా నెంబర్. 9,000 కుటుంబాలు, మళ్ళీ వాళ్ళు ఎన్నో గురుకుల పిల్లలకి చదువు చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులకి. కాబట్టి మాకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవ్వమని. ఎందుకంటే భయంకి గురవుతున్నాం మేము, భయాందోళనలు. అపాయింట్మెంట్ ఉంది కానీ ఎక్కడ మా ప్లేస్. చదువుకున్న వాళ్ళు మీరు భయపడొద్దు, మీ డిమాండ్స్ మీరు అడుక్కోవాలి అంతే, మీరు భయపడొద్దు. అంటే ఇది ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ చేస్తుంది మమ్మల్ని, ఫైనాన్షియల్ గా మేము ధైర్యం కోల్పోతున్నాం. ఓకే, ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది, ఇవన్నీ ఆగవు కదా, ఖర్చులు ఇవన్నీ ఆగవు కదా. అవును. ఒకటి ఏంటంటే మేము ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి కొంచెం నిరాశ ఉండే సార్ మాకు. ఎందుకంటే ఈ 10 years లో కూడా వాళ్ళు మాకు నోటిఫికేషన్ సరిగా ఇవ్వలేదు. నేను క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ ఇది మా ఆవేదన. మాకు జాబ్స్ నోటిఫికేషన్ సరిగా లేవని, మేము కొత్త గవర్నమెంట్ వస్తున్నా మా తలరాతలు మారుతాయి, మాకు కొంచెం మా పొజిషన్ బాగుంటాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల మేము అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా బాగుంటది అనుకోనే మేము కొత్త గవర్నమెంట్ తీసుకొచ్చినాం సార్. ఇప్పుడున్న నిరుద్యోగులు కానీ టీచర్స్ కానీ మేము ఎన్నుకున్న గవర్నమెంట్ ఇది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ టీచర్స్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ సార్, ఈ రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకోవడానికి. కానీ సార్ మా పట్ల కొంచెం డిలే చేస్తున్నారు. పెడితే మేము తట్టుకోలేకపోతున్నాం సార్. అంటే మేము అనుకుంటున్నాం మేము ఇంత చేసినా, మేము ఎంత అందులో కోరి తెచ్చుకున్న వాళ్ళు ఇలా చేస్తే కొంచెం ఇబ్బంది ఉంటది. ఏంటంటే మీరు మార్పు కావాలి, రేవంత్ రెడ్డి గెలవాలి, మాకు మా బతుకులు బాగుపడతాయి అనుకున్నప్పుడు ఆ బాధ ఉంటది మీకు. ఓకే, వాళ్ళు చేసే ప్రచారం కానీ, వాళ్ళు అంటే ప్రజల చుట్టూ తిరిగే విధానం చూసి అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మాకు ఆ స్టేజ్ వచ్చింది. మేము రోడ్ల మీద పడి మాకు ఇవ్వండి బాబు, పోస్టింగ్ ఇవ్వండి బాబు, అదేంటి ఇంకేంటి రిజల్ట్ బాబు, రిజల్ట్ కోసం కూడా మేము చాలా కష్టపడ్డాం సార్. నాట్ ఓన్లీ దిస్, రిజల్ట్ కోసం అయితే మాకు అప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాం చాలా మంది. అందుకే చెప్తున్నాను, జస్ట్ చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబాదా? ఏంటి అసలు మీరు కూడా ఇదేనా? ఇంట్లో పెట్టుకొని ఇంతవరకు పోస్టింగ్ లేకుండా, ప్రతి ఒక్కరు అడిగేదానికి సమాధానం చెప్పలేకుండా, ఎందుకండి ఈ పరిస్థితి? మేము ఎంత కష్టపడి చదివితే ఇక్కడ దాకా వచ్చినాం. అవునవును. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో ఎగ్జామ్స్ రాసాం, రిజల్ట్స్ కోసం వెయిటింగ్, అపాయింట్మెంట్ లెటర్స్ కోసం వెయిటింగ్, పోస్టింగ్ కోసం వెయిటింగ్. ఇక మరి మేము వేరే ఏం ఆలోచించుకోకుండా ఈ స్ట్రెస్ లోనే, ఈ డిప్రెషన్ లోనే ఉండిపోవాలా? రిక్వెస్ట్ చేస్తున్నాం కదా అండి, మేమేం మీకు వ్యతిరేకంగా పోతాం అంటలేం కదా. గవర్నమెంట్ మారింది, మా ఫ్యూచర్ కూడా మారుతుంది, మా లైఫ్ మారుతాయి అనే ఆశతో ఎదురు చూసినా మాకే నోటి దాకా వచ్చిందని నోట్లోకి కొనిస్తలేరు. ఏం లాభం? మాకేమైనా ప్రయోజనం ఉందా? మేము ఇంత సాధించి మేము ఎప్పటికీ స్ట్రెస్ లోనే ఉండాలా? మేము రేపు పిల్లలకి బోధించే వాళ్ళం, మేము ఎట్లా బోధించాలి? మెంటల్ గా డిస్టర్బ్ అవ్వడం వల్ల మాకు ఎట్లుంటది? ప్లీజ్ దయచేసి సీఎం గారు మా రిక్వెస్ట్ ని తీసుకోండి, వీలైనంత తొందరగా మాకు పోస్టింగ్ ఇచ్చేలాగా చూడండి. ప్రయత్నం మీరు కూడా చేయండి. చేస్తున్నాం మా ప్రయత్నం కూడా, మీరు చూస్తూనే ఉన్నారు. కానీ మీకు మెయిన్ ఏమి ఇబ్బంది అవుతున్నాయి? ఫ్యూచర్ ఏంటి సార్? ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయినాయి, అకాడమీ ఇయర్ స్టార్ట్ అయింది, లాస్ ఆల్రెడీ 2-3 years నుంచి మేము కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుకుంటూ చదువుకుంటూ ఇందులోనే ఉండాలి. ఇంకా మేము అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా పోస్టింగ్స్ వద్దాం మాకు? ఇంకెప్పుడు అందులోంచి బయటికి రావాలి సార్? ఫీల్ ఎప్పుడు అవ్వాలి మేము? మరి మేము సాధించామని ఫీల్ ఎప్పుడు అవ్వాలి? ఇంకా అన్ని ప్రశ్నార్థకంగానే ఉన్నది. ఇంకా క్వశ్చన్ అంటే మీకు జాబ్ వచ్చిందా రాదా అనే డైలామాలో ఉన్నారా? చాలా మంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏంది అసలు ప్రాబ్లం ఏంటమ్మా? ఎట్లా ఏం ఫేస్ చేస్తున్నారు మీరు ప్రధానంగా? చిన్న హోటల్ సార్, అక్కడ పెట్టుకున్నా, నాకు ఎక్కడ పోస్టింగ్ వస్తుందో తెలియదు. ప్లేస్ చేంజ్ చేద్దామా, ఇల్లు చేంజ్ చేద్దామా, మరి ఎక్కడ లాంగ్ వచ్చే తెలియదు. మేము అన్నిటికీ రెడీ ఉన్నాం, ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళడానికి. వాళ్ళు ఇక్కడ ఏ కాలేజ్ చేంజ్ చేయాలి, స్కూల్ చేంజ్ చేయాలి, మాకు కూడా కొంచెం డైలమాలో ఉన్నది. పిల్లల మీద బర్డన్ పడుతుంది. ఇక్కడ స్కూల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మీ కొత్త సిలబస్ కొత్తగా తీసుకెళ్తే వాళ్ళకి కూడా అలవాటు పడాలి కదా. మాకు కూడా పిల్లలు అలవాటు, మేము కూడా పిల్లలకి అలవాటు పడాలి. తొందరగా ఇస్తే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. తొందర ఇవ్వాలనుకో. మీరు ఎక్కడి నుంచమ్మా? మహబూబాద్ నుంచేనా? ఏంటి మెయిన్ ప్రాబ్లం? 1:1 అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు, ఇటు ప్రైవేట్ స్కూల్స్ లో వాళ్ళు తీసుకోవట్లేదు, మీకు జాబ్ వచ్చేసింది మధ్యలో వెళ్ళిపోతారని చెప్పేసి వాళ్ళు తీసుకోవట్లేదు. నెక్స్ట్ మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్,
నెక్స్ట్ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి, ఇక్కడ జాయిన్ చేస్తే మళ్ళీ పోస్టింగ్ ఇచ్చినాక ఎక్కడ తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ జాయిన్ చేయాలి, ఇదంతా ప్రాబ్లం ఉంది. మెయిన్ ప్రాబ్లం అయిపోయింది సార్. మేము సీఎం గారికి ఏం ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? సార్ మీరు ఓకే మా గురించి మీరు బాగానే ఆలోచన చేస్తున్నారు, కానీ మాకు తొందరగా మీ జాబ్స్ మీకు posting ఇచ్చేలా